రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్యాలయంలో ఎమ్మెల్యే గారిని చేస్తున్నారు. సార్ ఒక్కొక్కరు సైడ్ రండి సార్ ఒక్కరో సైడ్ రండి సార్ ఒక్క సెకండ్ సార్ ఒక్కరో సైడ్ రండి సార్ మన గూడూరు శాసనసభ్యులు డైనమిక్ ఎమ్మెల్యే గారు మన కార్యక్రమానికి వచ్చినందుకు మా పిఆర్ క్లబ్ పాత కమిటీ తరఫున కొత్త కమిటీ తరఫున కనీసం మనం పిలిచిన వెంటనే ఈ 2 నెలల్లో 3 సార్లు మన క్లబ్కి వచ్చారు. వాళ్ళు ఎంతో విలువైన సమయాన్ని మనకు కేటాయించినందుకు మేము మనస్ఫూర్తిగా చిరకాల మిత్రులు నా సేవలు గూడూరు శాసనసభ్యులు పోయి ఇచ్చిన ఓటర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. 2024 సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ మెంబర్స్ 60,000, షాప్ రూమ్ రెంట్స్ 2 లక్షలు, డొనేషన్ 5,000, డొనేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 40,000, మిస్లేనియస్ రిసీప్ట్స్ 1 lakh, రూమ్ రెంట్ 1 lakh, హెల్ప్ డెస్క్ రిసీప్ట్ 5,000, ఎక్స్పెండిచర్ వచ్చి శాలరీస్ టు స్టాఫ్ 11 లక్షలు, ఎలక్ట్రికల్ ఛార్జెస్, హెల్ప్ డెస్క్ అండ్ అదర్ హెల్ప్ ప్రోగ్రామ్ ఫర్ మెంబర్స్ 30,000, టోర్నమెంట్స్ ఎక్సెట్రా 15,000, టు 25 లక్షల 15,000 బడ్జెట్ అంతేనా? సుధా పావన్య మేడం ఎడ్జోన్ మేడం దగ్గర రండి ఓకే. తర్వాత జడ్పీ బాయ్స్ హై స్కూల్ నుంచి డి గిరీష్ చంద్ర గారు లెక్చరర్ పాలిటెక్నికల్ అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సార్ రెడీ సార్ వారు అందిస్తున్నారు. ఓకే సార్. తర్వాత మా ఎడ్జోన్ సార్ రెడీ సార్. తర్వాత ఓకే మహమ్మద్ సల్మాన్ శ్రీ ఎస్ రామ్మోహన్ రావు గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఎస్టీ అక్కర్ గారి జ్ఞాపకార్థం అందజేస్తున్నారు. సర్టిఫికేట్ క్యాష్ అవార్డ్ ఆఫ్ 3,000 రూపీస్. సార్ ఎడ్జోన్ పేరెంట్స్ పి మున్స్వామి అండ్ జయమ్మ. సార్ ఎడ్జోన్ సార్. తర్వాత డి మా ఎడ్జోడమ్మా సార్. ఓకే సార్. తర్వాత చేస్తున్నారు మేడం ఒక్కసారి ఎడ్జోన్. తర్వాత ఎన్ నవ్య అందజేస్తున్నారు. మేడం ఒకరోజు దగ్గర రండి మేడం. సార్ ఎడ్జోన్ సార్. తర్వాత అవార్డు ఓకే. ఈ అవార్డుని ఎస్ మధుసూదన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ పిఆర్ క్లబ్ అందజేస్తున్నారు. ఎడ్జోడు బాబు. చివరిగా
ఈ పక్క వచ్చేయండి. ఓకే అట్టే అట్టే బాబు ఒకసారి చెస్ విన్నర్ రశ్మి చలపతి. టేబుల్ టెన్నిస్ రన్నర్ బి మనోజ్ కుమార్. సార్ ఇటు చూడండి. డౌన్ చేయండి. ఓకే సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్. 130 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా పిఆర్ క్లబ్లో నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గతంలో నుంచి కూడా పేదవాళ్ళకి సహాయం చేసినటువంటి కార్యక్రమాన్ని మా మీరయ్య అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం నేను చూశాను. 8 సంవత్సరాలు 95 నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కానీ ఏ ఫంక్షన్ కూడా నన్ను ఇక్కడికి ఎవరు ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదట మా మీరారెడ్డి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మనసులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మా పెద్దలు మా గోపాలన్న ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్కి నన్ను ఆహ్వానించి నా కోసం ఎదురు చూడడం నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా కాబట్టి మా అన్నకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక పిఆర్ క్లబ్ అంటే ఒక పెద్దవాళ్ళ క్లబ్. ఎక్కడన్నా సరే మనం కూడా చెప్పారు, ఎవరు ఈ ఊళ్ళో దాటేవారన్నా ఎవరు ఈ ఊళ్ళో పైకి ఎదగాలన్నా దానికి కారణం మీరే పిఆర్ క్లబ్ వాళ్ళు. ఎందుకంటే నాకు తెలిసిన ఒకటి చెప్తున్నా కాబట్టి మా పిఆర్ క్లబ్ అందరూ ఈరోజు నన్ను ఆప్యాయతగా పిలుచుకొచ్చారు. ఎందుకంటే నాకు పార్టీతో సంబంధం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నా సొంత వాళ్ళు, నా గూడూరు వాళ్ళు నా సొంత వాళ్ళు. మీరు తిట్టినా మీరు అరిసినా నేను మీ సొంత వాళ్ళనే, నేనైతే వేరే వాళ్ళు కాదని చెప్పి మెంటగా తెలియజేస్తున్నా. ఏ సమస్యలు ఉన్నా ఏ ఇష్యూస్ ఉన్నా మీతో పాటు ఖచ్చితంగా కోఆపరేట్ చేసి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే మా గోపాలని చెప్పాడు మీ సహాయం కూడా మాకు కావాలన్నాడు. కానీ మా సహాయం కదన్నా పెద్దమైనటువంటి క్లబ్ ఇది, మీ సహాయం గూడూరు ప్రజలకు కావాలని చెప్పి చేసి అప్పగిస్తానన్న. అలాగే కార్యక్రమం పెద్దలు మా సిద్ధారెడ్డి గారు వచ్చినట్లు చేసే ఫ్లైఓవర్ బ్రిడ్జి మేము చేసే ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ ఎవరు చేసినా అదే పరిస్థితి. కానీ ఇప్పుడైతే ఫ్లైఓవర్ బ్రిడ్జి వర్క్ జరుగుతూ ఉంది చూడండి కావాలంటే. కాబట్టి మిగిలినటువంటి డబ్బులు కూడా ఖచ్చితంగా శాంక్షన్ తీసుకొచ్చి తీరుతా. కాలుపోతున్నాను చంద్రబాబు కాలుపోతున్నాను ఆనందం చేసి కాలుపోతున్నాను తెలియదు కానీ నేనైతే చేసి తీరుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే గూడూరులో ముఖ్యంగా విలువైనటువంటి పంచాయతీలన్నీ కూడా వాళ్ళ పంచాయతీలుగానే మారుస్తానని చెప్పి ఆ రోజు చెప్పా. మళ్ళీ నేను సబ్ కలెక్టర్ గారు అలాగే నాయకులందరూ కూడా గ్రామ సభలు పెట్టి ఏ పంచాయతీ మేము పంచాయతీలో ఉంటాం మేము టౌన్లోకి రాము అని చెప్పి తీర్మానాలు కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా కలెక్టర్ గారికి పంపించి అలాగే నారాయణ గారికి పంపించి అవి కూడా మున్సిపాలిటీ నుంచి వాళ్ళ పంచాయతీలో ఉంటే డెవలప్మెంట్ అవుతుంది. మున్సిపాలిటీలో ఉన్నంత ఉపయోగం ఎందుకంటే మనం డబ్బులు కడుతున్నాం మొత్తం ఎలా పనులు అన్నీ కూడా. కానీ వాళ్ళు ఒక్కరు కట్టడం అందరూ కోర్టులో ఉన్నారు మేము కట్టమంటారు. ఈ సంబంధించిన మన సంబంధించిన డబ్బులన్నీ కూడా పంచాయతీ పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇలా చూసి ఏంటంటే ఒక లైట్ ఆరిపోయినా వెలిగించే డబ్బులు మన మున్సిపాలిటీలు లేవు. కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ ఆ సంవత్సరం విలేజ్కి సపరేట్గా చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. చేస్తే గూడూరు మంచి అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ నుంచి బ్రహ్మాండ నిధులు గూడూరుకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ అప్పులన్నీ కూడా ఇప్పుడు దాకా బయట అప్పుల్లో ఉన్నటువంటి కార్యక్రమం మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈ దయాస మీద పెద్దవాళ్ళ దయాస మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత R&B రోడ్లన్నీ కూడా పూడ్చింది మేమే. ప్రతి గ్రామంలో గూడూరులో చందూరు రోడ్డు తీసుకుని టిప్పర్ పోటీ ఎంత అధ్వానంగా ఎంత అన్యాయం ఉండిందో మేము చేయించాం. ప్రతి ఊర్లో మెయిన్ రోడ్లన్నీ మేము చేయించామని ధైర్యంగా మేము చెప్తున్నాం, పనిచేస్తున్నాం. మన బడ్జెట్లో డబ్బులు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా డబ్బులు తెచ్చి అన్ని కాన్స్టిట్యున్సీకి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ద్వారా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చెడ్డ చేస్తే చెడ్డ అని చెప్పి అలాంటి ఇబ్బంది ఏం లేదు. మంచి చేస్తే మాత్రం మంచి అని చెప్తే ఇంకా కూడా మేము అన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే నేనే తప్పు చేసి మాట్లాడా. నేను మళ్ళీ కూడా క్వశ్చన్ పెట్టకుండా రేపు అడుగుతూనే ఉంటా. అయితే ఒకటి టైం పడుతుంది 1 year లోపల ఖచ్చితంగా
మన గూడూరు మదనలో కలిపేందుకు నా వంతు ప్రయత్నాలు చేస్తాను. ఇబ్బంది అంటే ఇబ్బంది లేదు. మీరు అడగవలసిందే, నేను అడగవలసిందే. ఇబ్బంది లేదు. మీరు అడగకుండా మర్చిపోయి నేను మర్చిపోతాను. అదే బాగా తెలుసు గ్రౌండ్లో బాగానే ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టాక కొత్త జిమ్ తయారు చేసి ఇచ్చాడు. ఈరోజు దాదాపు మా సీనియర్ చెప్తాను 120 మంది అక్కడ పోటీ పడుతూ ఉంటారు. అక్కడ దాదాపు ఆయన ఒక మార్గదర్శకంగా ఉంటారు. మనం చూస్తుంది క్లబ్ కూడా మాకు ఎప్పుడైనా కూడా ఏదైనా సహాయ సహకారం కావాలని చెప్పి తప్పకుండా కూడా మాకు కూడా కష్టం తప్పకుండా కూడా మేము మా సహాయ సహకారాలు ఎప్పుడు మీ స్లోగానే అది మన గూడూరు మన సునీలని తప్పకుండా మేము కూడా ఇంకా గూడూరుమే కాబట్టి మేము తప్పకుండా కూడా మా సహాయ సహకారాలు వాళ్ళ సహాయ సహకారం అందరూ ఖచ్చితంగా కూడా మీకు ప్రతికూలంగా కూడా పనిచేయడం నేను మనం చేసుకుంటాను. ఎందువల్లంటే మన చిరకాల 2009 నుంచి కూడా అది కలిసి నడిచాం, కలిసి పెరిగాం, కలిసి అందరం కూడా పనిచేసాం. పార్టీకి ఏమైనా కూడా మరి సుమారుగా ఎందుకంటే జాస్తి మాట్లాడదాం ఏం లేదు. నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తాము. ఇంట్లో ఏ స్వార్థం కోసం ఏం చేసిందే లేదు. ఈరోజు సోలార్ ప్లాంట్ పెట్టాము. ఈ సోలార్ ప్లాంట్ వల్ల నెలకి సంవత్సరానికి 2,40,000 రూపాయలు కరెంట్ సేవ్ అవుతుంది. 30 సంవత్సరాల్లో 72 లక్షలు సేవ్ అవుతుంది. ఇదే విధంగా ఈరోజు 7 రూపాయల నుండి యూనిట్ 25 రూపాయలు అయితే 2.5 కోట్ల రూపాయలు సేవ్ అవుతుంది. మధ్యాహ్నం రెస్ట్ రూమ్స్ అని చెప్పి విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇల్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైనా వచ్చిన వాళ్ళకి మా మేనారెడ్డి గారి సహకారంతో మేము దీన్ని అరేంజ్ చేసాము. మళ్ళీ పైన వచ్చేసి 4 రూమ్స్ అరేంజ్ చేసాము. 999 రూపాయలకే మెంబర్కి రూమ్ ఇచ్చేటట్టు. కింద లైబ్రరీ రూమ్ని ఏసీ చేసాము. ఇంతేకాక మన డైనింగ్ హాల్ కూడా మనం ఏసీ చేసాము. రాబోయే టైంలో మా సెక్రటరీ గారు టోటల్ అంతా మొత్తం ఏసీ చేస్తారని నేను నా మనస్ఫూర్తిగా చేస్తున్నాను. దానివల్ల మేము ఎంత సహకారాన్ని అందిస్తాము. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని చిన్న వయసుని మమ్మల్ని ముందుకు తీసుకొని పోతే నాకు తెలిసి అంతకన్నా గొప్పతనం లేదు. టెన్నిస్ 60,000, డ్రింకింగ్ వాటర్ ఛార్జెస్ 40,000, హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ 2,25,000, పూజ అండ్ ఎక్స్ట్రా 10,000, స్టేషనరీ అండ్ పోస్టేజ్ 20,000, బిల్డింగ్ మెయింటెనెన్స్ అకౌంట్ 1,50,000, శానిటేషన్ 30,000, స్టాఫ్ ఫుడ్ ఎక్స్పెండిచర్ 80,000, స్టాఫ్ యూనిఫామ్ 20,000, మిస్లేనియస్ అండ్ కంటిన్యూస్ 75,000, టెలిఫోన్ ఛార్జెస్ 10,000, ఎంటర్టైన్మెంట్ 30,000, టోటల్గా 20,70,000. సార్ ఇటు చూడండి సార్ రెడీ సార్ అందరు ఇటు చూడండి.